హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో అరటికాయ చిప్స్ కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా పచ్చి అరటికాయల్ని తీసుకోవాలి. అరటికాయలు దూరగా ఉండేటివి తీసుకుంటే చిప్స్ తీయగా వస్తాయి, కాబట్టి బాగా పచ్చిగా ఉన్న అరటికాయలు ఏవైనా తీసుకోవచ్చు. అరటికాయల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకొని ఇలా పెద్దగా ఉన్న బౌల్లో వేసుకొని అరటికాయలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని స్టవ్ పై పెట్టుకొని అరటికాయల్ని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా అరటికాయలు నల్లగా కలర్ మారేంత వరకు ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికించుకుంటే అరటికాయలు మెత్తగా అయిపోతాయి, చిప్స్ అనేది సరిగ్గా రావు. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అరటికాయకి ఒక కత్తితో గుచ్చి చూడండి. అరటికాయ అనేది ఎక్కువ మెత్తగా ఉడకకుండా కొద్దిగా మీడియంగా ఉడికితే సరిపోతుంది. అంటే మనకి అరటికాయ పైన తోలు మాత్రం వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న అరటికాయని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకొని అరటికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారబెట్టుకోండి. అరటికాయలు చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తోలు తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకొని పెట్టుకోండి. అరటికాయల్ని ఎక్కువసేపు మెత్తగా ఉడికించుకోవద్దు, కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు అరటికాయ పైన ఉన్న తోలు అనేది గట్టిగా ఉంటుంది కదా. అరటికాయల్ని కొద్దిగా నీళ్ళల్లో వేసి ఉడికించుకోవడం వల్ల పైన తోలు అనేది చక్కగా ఈజీగా ఊడి వస్తుంది. ఇలా అరటికాయలన్నిటినీ కూడా తోలు తీసేసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా తొక్క తీసి పెట్టుకున్న అరటికాయల్ని ఇప్పుడు చిప్స్ లాగా తురుముకోవాలి. అరటికాయ చిప్స్ ఎక్కువ లావుగా లేకుండా మరీ సన్నగా లేకుండా మీడియం సైజుగా ఉండే కటర్ తీసుకొని చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. చిప్స్ అనేది ఎక్కువ పల్చగా లేకుండా ఎక్కువ మందంగా లేకుండా ఇలా మీడియంగా, అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండేలా తురుముకొని పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్లోనికి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్కు సరిపడినన్ని చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వలన చిప్స్ అనేది పసుపు కలర్లో చక్కగా వస్తాయి. అరటికాయ చిప్స్ని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్లోనే అరటికాయ చిప్స్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చిప్స్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అవి కరకరలాడుతూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చిప్స్ అనేది బాగా ఫ్రై అయితే ఆయిల్లో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది. అలా తగ్గిన తర్వాత చిప్స్ని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోండి. చిప్స్ని ఏ అరటికాయలతో అయినా చేసుకోవచ్చండి. పచ్చిగా ఉన్న అరటికాయలు ఏవైనా సరే తీసుకొని చేసుకోండి. పచ్చి అరటికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చిప్స్ చేసి పెట్టుకోండి. నెల రోజులు కరకరలాడుతూ చాలా రుచిగా తినేయచ్చు. ఇలానే మిగతా అరటికాయ చిప్స్ని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మీకు ఎన్ని చిప్స్ కావాలో అన్నిటిని కూడా చేసుకొని ప్లేట్లోనికి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని చిప్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న అరటికాయ చిప్స్ని పూర్తిగా చల్లారబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉండే అరటికాయ చిప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూశారు కదండి. అరటికాయ చిప్స్ని ఇలా ఒకసారి చేసి పెట్టారంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.